అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక పెద్ద తోట. ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య, అతని భార్య నరసమ్మ. వాళ్ళు ఆ తోటలోనే కాపురం ఉండేవారు. అలా వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతూ ఉంటాడు. ఒకవైపున చెట్లు మేసి ఉండడం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచా అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి? సూరయ్యకి ఏం అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటు వేసి కాపలా కాసేవాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లుంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. మిలమిలా మెరుస్తుంది. సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకిష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు పైకి ఎగిరింది. దాని తోక పట్టుకొని సూరయ్య కూడా ఆకాశంలోకి ఎగిరాడు. సూరయ్య ఆకాశంలో ఒక వింతైన నగరాన్ని చూశాడు. భవనాలంతా బంగారమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోకలపై లేచి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరిందే తడుగా అన్నీ ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినటివన్నీ మూట కట్టుకున్నాడు. అలాగే పున్నమి రోజు వచ్చింది. మళ్ళీ ఏనుగు తోక పట్టుకొని భూమి మీదకి వచ్చేశాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువుల్ని చూపించాడు. కొంతమంది అతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకొని పోతానని తోటకి రమ్మన్నాడు. పున్నమి రోజు రాత్రి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ చూస్తుండగానే ఆకాశంలో నుంచి రెక్కల ఏనుగు భూమి మీదకి వచ్చింది. ఏనుగు తోటలో దిగింది. తనకు కావాల్సినటువన్నీ తినింది. అలాగే ఉదయం కావస్తుండడంతో ఏనుగు ఆకాశంలోకి ఎగిరింది. దానితో కని పట్టుకొని సూరయ్య ఎగిరాడు. సూరయ్య కాలుని నరసమ్మ పట్టుకునింది. ఇలా అందరూ ఆకాశంలోకి ఎగిరారు. చివరిలో ఉన్న మల్లమ్మకి ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టుకోలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయోనని ప్రశ్నించింది. ఇలా ఆ ప్రశ్న సూరయ్య వరకు చేరింది. సూరయ్య ఆనందంలో తట్టుకోలేక పెద్దదిగా ఉంటుందని చేతులు చాపాడు. దాంతో అందరూ కింద పడిపోయారు.